The next method of cylindrical grinding is centerless grinding. So cylindrical grinding లో మనకున్న 3 types ఏంటి అంటే one is center type grinding, plain center type grinding, second one universal center grinding, and the third one is centerless grinding. See, plain center type grinding అయినా universal center type grinding అయినా మనం ఏం చేస్తున్నాం, tail stalk center and head stalk center. సో లైవ్ సెంటర్ డెడ్ సెంటర్ మధ్యలో వర్క్ పీస్ని మౌంట్ చేసి గ్రైండింగ్ చేస్తాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ సెంటర్లెస్ గ్రైండింగ్ ఇక్కడ మనం ఎటువంటి లైవ్ సెంటర్ కానీ డెడ్ సెంటర్ కానీ యూజ్ చేయకుండా వర్క్ పీస్ని హోల్డ్ చేసి గ్రైండింగ్ చేయాలన్నమాట. సో ఆ ఆపరేషన్ ఏమంటాం మనం, సెంటర్లెస్ గ్రైండింగ్ ఆపరేషన్ అన్న. సో ఈ సెంటర్లెస్ గ్రైండింగ్ ఆపరేషన్ చేయడానికి మెయిన్లీ మనకి 3 ఎలిమెంట్స్ అనే ఉండాలి. ద ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ గ్రైండింగ్ వీల్, ద సెకండ్ ఎలిమెంట్ ఈజ్ రెగ్యులేటింగ్ వీల్. సెకండ్ ఎలిమెంట్ ఏంటంటే regulating wheel, and the third one is work rest blade. సో ఈ 3 కాంపోనెంట్స్ని యూజ్ చేసి మనం సెంటర్లెస్ గ్రైండింగ్ని పెర్ఫామ్ చేస్తాం అన్నమాట. సో సెంటర్లెస్ గ్రైండింగ్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటో చూద్దాం. సో ఇది ప్రిన్సిపల్ డయాగ్రామ్కి వచ్చేటప్పటికి ఈ లార్జ్ సైజ్ వీల్ ఉంది కదా, దీన్ని మనం గ్రైండింగ్ వీల్ అంటున్నాం. స్మాల్ సైజ్ వీల్ ఉంది కదా, దిస్ ఈజ్ రెగ్యులేటింగ్ వీల్. ఇది మనం సెంటర్లో మౌంట్ చేస్తున్న మన వర్క్ పీస్ అన్నమాట. సో ఈ వర్క్ పీస్కి ఈ ఎక్స్టర్నల్ సర్ఫేస్ పైన మనం ఏం చేయాలి, గ్రైండింగ్ పెర్ఫామ్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్న ఇర్రెగ్యులర్ పార్ట్స్ని రిమూవ్ చేయడం. సో గ్రైండింగ్ వీల్లో రెగ్యులేటింగ్ వీల్తో పాటు ఇంకొక పార్ట్ చెప్పుకున్నాం, అదేంటి, వర్క్ రెస్ట్ బ్లేడ్. సో వర్క్ రెస్ట్ బ్లేడ్ ఏంటంటే ఇక్కడ కిందన మౌంట్ చేస్తాం. సో ఇదనమాట వర్క్ రెస్ట్ బ్లేడ్. దీన్ని వర్క్ రెస్ట్ బ్లేడ్ అని. దీని ప్రిన్సిపల్ ఆపరేషన్కి వచ్చేటప్పటికి ఏంటంటే, ద వర్క్ పీస్ మస్ట్ బి ప్లేస్డ్ ఆర్ హెల్డ్ బిట్వీన్ గ్రైండింగ్ వీల్ అండ్ రెగ్యులేటింగ్ వీల్. సో ఇక్కడ మనకి ఎటువంటి సెంటర్స్ కానీ అలా ఏం లేకుండా జస్ట్ వర్క్ పీస్ని తీసుకొచ్చి దాని మీద ప్లేస్ చేస్తాం అంతే. సో బాటమ్కి వచ్చేటప్పటికి సపోర్ట్ కింద ఏముంటుంది, వర్క్ రెస్ట్ బ్లేడ్ ఉంటుంది. ఈ కేసులో గ్రైండింగ్ వీల్, రెగ్యులేటింగ్ వీల్ రెండు కూడా ఒకే డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. ఓకే, సో ఆ రెండు ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతాయి అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఆ కేసెస్లో వర్క్ పీస్ ఏమవుతుంది, సో వర్క్ పీస్కి వచ్చేటప్పటికి ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. ఓకే, సో గ్రైండింగ్ వీల్ అండ్ రెగ్యులేటింగ్ వీల్, దిస్ ఈజ్ వర్క్ రెస్ట్ బ్లేడ్. నా ఈచ్ ఇండివిజువల్ పార్ట్స్ యొక్క వర్కింగ్ చూస్తే, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ అ గ్రైండింగ్ వీల్. గ్రైండింగ్ వీల్ ఏం చేయాలి, సో దీనిపైన ఉన్న అబ్రెసివ్ పార్టికల్స్తోని ఎప్పుడైతే కాంటాక్ట్ అవుతుందో, సో ఇక్కడ నుంచి స్మాల్ అమౌంట్ ఆఫ్ మెటల్ని రిమూవ్ చేసి, బర్స్ని వాటిని రిమూవ్ చేసి ఫైన్ ఫినిష్డ్ వర్క్ పీస్ కింద ప్రిపేర్ చేయాలి. సో ఇది గ్రైండింగ్ వీల్ యొక్క ఫంక్షన్. వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రెగ్యులేటింగ్ వీల్. రెగ్యులేటింగ్ వీల్ ఏం చేస్తుందంటే, ఇట్ ఈస్ యూజ్డ్ టు రెగ్యులేట్. సో ఏం చేయాలి, టు రెగ్యులేట్ ద స్పీడ్ ఆఫ్ ద వర్క్ పీస్. సో వర్క్ పీస్ ఎక్కువ స్పీడ్తో రొటేట్ అవుతుంది అనుకోండి, సో అప్పుడు మనం ఏం చేయాలి, స్పీడ్ రెడ్యూస్ చేయాలి. సో అలా రెడ్యూస్ చేయాలి అన్నా, లేదా అంటే స్పీడ్ని కంట్రోలింగ్ చేయాలి, రెగ్యులేటింగ్ చేయడం కోసం రెగ్యులేటింగ్ వీల్ అనమాట. దీంతో పాటు ఇది ఒక ఫంక్షన్, టు రెగ్యులేట్ ద స్పీడ్ ఆఫ్ ద వర్క్ పీస్. ఇంకొకటి ఏంటి అంటే, టు ఫీడ్ ద వర్క్ పీస్. సో వర్క్ పీస్ని ఏం చేయాలి, ఫీడ్ చేయాలి. అంటే ఏంటి, ఫర్ సపోజ్ మన దగ్గర లెంగ్తీ బార్ ఉంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ గ్రైండింగ్ ఆపరేషన్ ఎక్కడైతే వీల్కి కాంటాక్ట్ అయిందో ఇక్కడ మాత్రమే, అంటే ఈ సిలిండ్రికల్ సర్ఫేస్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే గ్రైండింగ్ జరిగింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ జరగాలి. సో ఈ కేసులో ఏంటంటే గ్రైండింగ్ వీల్ అటువైపు మూవ్ అవ్వదు. సో వర్క్ పీస్కి మనం ఇలా ఫీడింగ్ ఇవ్వాలన్నమాట. సో వర్క్ పీస్ ఇలా ముందుకు రావాలి అంటే ఎవరు చేస్తారు ఆ పని, రెగ్యులేటింగ్ వీల్ చేస్తుంది. సో రెగ్యులేటింగ్ వీల్ దాంతోపాటు రొటేట్ అవుతూ ఈ పక్కన వర్క్ పీస్ని ఏం చేస్తుందంటే ఇలా ముందుకు ఫీడ్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో రెగ్యులేటింగ్ వీల్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, ఒకటి టు రెగ్యులేట్ ద స్పీడ్ ఆఫ్ ద వర్క్ పీస్. వర్క్ పీస్ రొటేట్ అవుతుంది కదా, దాని స్పీడ్ని రెడ్యూస్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి, అండ్ వర్క్ పీస్ని ఏంటంటే ముందుకి ఫీడ్ చేస్తూ ఉండాలి. సో అందువల్ల ఏంటంటే దీన్ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం, ఈ సెంటర్లెస్ గ్రైండింగ్. చూసారా, ఇక్కడ లైవ్ సెంటర్, డెడ్ సెంటర్ లేకుండా వర్క్ పీస్ని సపోర్ట్ చేస్తున్నాము, ముందుకి ఫీడింగ్ చేస్తున్నాము, అండ్ బాటంలో ఇదంటే ఇదిలా కిందకి డ్రాప్ అయిపోకుండా కిందకి ఏంటంటే మనకి సపోర్ట్ కోసం వర్క్ రెస్ట్ బ్లేడ్ ఉంది. సో దీన్ని సపోర్ట్ అంటాం. రెస్ట్స్ అని యూజ్ చేస్తాం. లేత్ మిషన్లోకి వచ్చేటప్పటికి అక్కడ ఎలా అయితే రెస్ట్స్ యూజ్ చేస్తాం అంటే స్టడీ రెస్ట్, ఫాలోవర్ రెస్ట్ అని. సో వర్క్ పీస్ బెండ్ అయిపోకుండా సపోర్ట్ కోసం. ఇక్కడేంటి, వర్క్ పీస్ కిందకి డ్రాప్ అయిపోకుండా, లేదా థ్రస్ట్ ఫోర్స్ అది యాక్ట్ అయినా కూడా అవంతా సపోర్ట్ చేయడానికి ఏంటి, మనకి వర్క్ రెస్ట్ బ్లేడ్ అనేది ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఎ సెంటర్లెస్ గ్రైండింగ్. సెంటర్లెస్ గ్రైండింగ్ యొక్క వర్కింగ్ ప్రిన్సిపల్ అనమాట. సో మెషినరీ
కన్స్ట్రక్షన్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందో చూద్దాం. సో దిస్ ఈజ్ ద సెంటర్లెస్ గ్రైండింగ్ మెషిన్. సో మెషిన్కి వచ్చేటప్పటికి యాజ్ యూజువల్ దిస్ ఈజ్ మెషిన్ బేస్. సో అక్కడ ఎలా అయితే మనకి హెడ్ స్టాక్, టైల్ స్టాక్, గ్రైండింగ్ వీల్ హెడ్ ఇలా ఉన్నాయి, ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి సెంటర్లెస్ అంటే సెంటర్స్తో పని లేదు కాబట్టి ఇక్కడ ఏంటి వీల్స్ ఉండాలి. సో ఈ పోర్షన్ అంతా ఏంటంటే ఇది గ్రైండింగ్ వీల్. చూసారు అబ్రెసివ్ పార్టికల్స్ కనిపిస్తున్నాయి డార్క్గా. సో ఇదంతా గ్రైండింగ్ వీల్. సో ఇదంతా వీల్ హెడ్ అనమాట. సో ఈ వీల్ హెడ్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ ఒక మోటార్ ఉంటుంది. సో మోటార్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో మనకి ఈ గ్రైండింగ్ వీల్ అనేది రొటేట్ అవుతుంటుంది. అండ్ ఇటువైపు ఉన్నది కదా ఈ వీల్. సో ఇదేంటిది, ఈ వీల్ కంటే కూడా ఇది చిన్న సైజ్ వీల్ ఉంటుంది. దిస్ ఈజ్ రెగ్యులేటింగ్ వీల్ అని చెప్పుకున్నాం. సో రెగ్యులేటింగ్ వీల్ కూడా మనకి రొటేట్ అవ్వాలి అంటే సో ఒక్కొక్క మోటార్ని బేస్ చేసుకొని సో అదంతా ఎక్కడ ఉంటుంది అంటే వీల్ హెడ్లో ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద రెగ్యులేటింగ్ వీల్ హెడ్, రెగ్యులేటింగ్ వీల్. ఇదంతా ఏంటి గ్రైండింగ్ వీల్ హెడ్, గ్రైండింగ్ వీల్. ఇక్కడ మనకి వీల్ డ్రెస్సింగ్ డివైస్ అని ఒకటి ఉంటుంది. వీల్ డ్రెస్సింగ్ డివైస్ అంటే డ్రెస్సింగ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయడానికి అనమాట. సో డ్రెస్సింగ్ ఆపరేషన్ అంటే ఏంటంటే వీల్ కంటిన్యూస్గా రొటేట్ అవుతున్నప్పుడు దానిపైన ఉన్న షార్ప్ అబ్రెసివ్ పార్టికల్స్ ఏంటంటే రిపీటెడ్ యూజెస్కి బ్లైండ్ పార్టికల్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో మనం ఏం చేయాలి, దానికి మెయింటెనెన్స్ చేయాలి, వీల్ మెయింటెనెన్స్. సో వీల్ మెయింటెనెన్స్ చెప్పినప్పుడు ఈ డ్రెస్సింగ్ కాన్సెప్ట్ చెప్తాను. ఓకే, సో వీల్ మెయింటైన్ చేయడానికి కోసం అనమాట ఈ డ్రెస్సింగ్ డివైస్ అనేది. ఓకే, సో ఇక్కడ రెగ్యులేటింగ్ వీల్ని కూడా మెయింటెనెన్స్ చేయడానికి రెగ్యులేటింగ్ వీల్ డ్రెస్సింగ్ డివైస్ ఇటువైపు ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ హ్యాండ్ లెవర్స్, ఇవన్నీ మెషిన్ ఆన్ చేయడానికి కంట్రోల్ ప్యానల్స్, వీల్ స్పీడ్స్ని కూడా మనం స్పిండిల్ స్పీడ్స్ని రెగ్యులేట్ చేయడానికి ఉన్న కంట్రోల్ ప్యానల్స్ అనమాట ఇవన్నీ కూడా. సో ప్రిన్సిపల్ అయితే అండ్ బాటమ్ మోస్ట్ పార్ట్ని చూసారా. సో దిస్ ఈజ్ ద వర్క్ రెస్ట్ బ్లేడ్. సో ఈ సెంటర్లో మనం వర్క్ పీస్ని పెడతాం. మెషిన్ ఎప్పుడైతే ఆన్ చేసామో గ్రైండింగ్ వీల్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగడం స్టార్ట్ అవుతుంది. సో ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగినప్పుడు వర్క్ పీస్ ఏమవుతుంది యాంటీ క్లాక్ వైజ్లో. ఇది యాంటీ క్లాక్ వైజ్ అయితే రెగ్యులేటింగ్ వీల్కి వచ్చేటప్పటికి అగైన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో ఇలా కంటిన్యూస్గా రొటేట్ అవుతున్నప్పుడు వీల్ స్పీడ్ని రెగ్యులేటింగ్ వీల్ ఏం చేస్తుంది, రెగ్యులేట్ చేస్తుంది. అండ్ వర్క్ పీస్ ఇక్కడ అయిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ ముందుకు ఫీడ్ చేయాలి, అంటే నెక్స్ట్ న్యూ పొజిషన్ అనేది ఇక్కడికి రావాలి. సో అలా కంటిన్యూస్గా వర్క్ పీస్ని ఫీడ్ చేయడానికి ఏంటంటే సెంటర్లెస్ గ్రైండింగ్ ఆపరేషన్ అనేది యూజ్ అవుతుంది. నా బెస్ట్ అప్లికేషన్ ఎక్కడ యూజ్ చేస్తారో లెంగ్తీ బార్స్ని ఫీడ్ గ్రైండింగ్ చేయాలి కంటిన్యూస్గా అన్నప్పుడు సెంటర్లెస్ గ్రైండింగ్ని ప్రిఫర్ చేస్తాం. సో సెంటర్లెస్ గ్రైండింగ్లో 3 టైప్స్ ఉంటాయి అన్నమాట, అంటే 3 మెథడ్స్. ఓకే, మరల్స్ 3 వేస్, 3 మెథడ్స్ ఆఫ్ సెంటర్లెస్ గ్రైండింగ్. గుర్తుపెట్టుకోవాలి, సెంటర్స్ అంటేనే లైవ్ సెంటర్, డెడ్ సెంటర్ ఉంటుంది. సెంటర్లెస్ అన్నాం కాబట్టి ఆ ప్లేస్లోకి ఏం రావాలి, రెగ్యులేటింగ్ వీల్ రావాలి. సో మెథడ్స్ ఆఫ్ సెంటర్లెస్ గ్రైండింగ్లో సో ఎన్ని మెథడ్స్ ఉన్నాయంటే 1 ఈజ్ త్రూ ఫీడ్ గ్రైండింగ్, త్రూ ఫీడ్ గ్రైండింగ్. సెకండ్ వన్ ఈజ్ ఇన్ ఫీడ్ గ్రైండింగ్. థర్డ్ వన్ ఎండ్ ఫీడ్ గ్రైండింగ్. సో సెంటర్లెస్ గ్రైండింగ్స్లో ఉన్న 3 మెథడ్స్ ఏంటంటే త్రూ ఫీడ్ గ్రైండింగ్, ఇన్ ఫీడ్ గ్రైండింగ్ అండ్ ఎండ్ ఫీడ్ గ్రైండింగ్. సో వీటి ఒక్కొక్క వర్కింగ్ ఏంటో చూద్దాం. సో ఇది ఫస్ట్ మెథడ్ త్రూ ఫీడ్ గ్రైండింగ్. సో త్రూ ఫీడ్ గ్రైండింగ్ అంటే సో దీంట్లో లెంగ్తీ వర్క్ పీస్ని ఇక్కడ మౌంట్ చేసాం. ఇది మనం తీసుకున్న వర్క్ పీస్, ఇది వర్క్ పీస్ యొక్క సెంట్రల్ యాక్సిస్, సిలిండ్రికల్ వర్క్ పీస్. సో 1 ఎండ్లో మనం లార్జ్ సైజ్ వీల్ తీసుకోవాలి, దాన్ని ఏమంటున్నాం గ్రైండింగ్ వీల్ అంటున్నాం. సో ఇవన్నీ ఏంటంటే గ్రైండింగ్ వీల్ పైన ఉన్న అబ్రెసివ్ పార్టికల్స్. సో దిస్ ఈజ్ గ్రైండింగ్ వీల్. సో దీనికి ఆపోజిట్ ఎండ్లో ఉండేది ఏంటి, రెగ్యులేటింగ్ వీల్ ఉంటుంది. ఓకే, సో మీకు తెలియడం కోసం ఇలా వేస్తున్నాను అన్నమాట. ఇస్ ద రెగ్యులేటింగ్ వీల్. మీకు ఒక డౌట్ రావచ్చు, స్మాల్ సైజ్ ఉన్నదాన్ని రెగ్యులేటింగ్ వీల్ అంటున్నాము, లార్జ్ సైజ్ ఉన్నది గ్రైండింగ్ వీల్ అంటున్నాం కదా. ఇక్కడ ఏంటి, నేను డయామీటర్స్ చెప్తున్నాను. స్మాల్ డయామీటర్ ఉన్నది రెగ్యులేటింగ్ వీల్, లార్జ్ డయామీటర్ ఉన్నది గ్రైండింగ్ వీల్. ఇది లెంగ్త్ కాదు. ఓకే, సో ఇప్పుడు ఏంటి ఈ త్రూ ఫీడ్ గ్రైండింగ్ అని ఎందుకన్నా అంటే సో ఇనీషియల్లీ వర్క్ పీస్ని మనం ఈ పొజిషన్లో ప్లేస్ చేసాం. సో ఇక్కడ బోత్ సైడ్స్ మనం చెప్పుకున్నాం రెగ్యులేటింగ్ వీల్ ఏం చేయాలి, కంటిన్యూస్గా వర్క్ పీస్ని అలా ఫీడ్ చేస్తూనే ఉండాలి ముందుకి అని. సో అలా ఫీడ్ చేయాలి అంటే సో ఫీడ్ చేసినప్పుడు ఏంటంటే ఇదిలో పక్కకి వెళ్ళిపోద్ది. సో అలా వెళ్ళకుండా మనం బోత్ సైడ్స్ మౌంట్ చేస్తాం చూసారా, వీటిని ఏమంటాం అంటే గైడ్స్ అంటాం. సో ఇక్కడ ఉన్న ఈ 2 కూడా
గైడ్స్ అనమాట. సో ఇన్ బిట్వీన్ గైడ్స్ అది అలా కంటిన్యూస్గా వర్క్ పీస్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే గ్రైండింగ్ వీల్ రెగ్యులేటింగ్ వీల్ మధ్యలోకి వచ్చిందో సో ఇక్కడ గ్రైండింగ్ ఆపరేషన్ పెర్ఫామ్ అవుతుంది. వన్స్ గ్రైండింగ్ ఆపరేషన్ పెర్ఫామ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, రెగ్యులేటింగ్ వీల్ అనేది ముందుకు మూవ్ చేస్తుంది. ఎందుకు త్రూ ఫీడ్ అన్నామంటే త్రూ అవుట్ ద వర్క్ పీస్ అలా ఫీడ్ అవుతూనే ఉండాలి. ఓకే, అంటే కంటిన్యూస్ ఫీడింగ్ అంటాం అనమాట త్రూ ఫీడ్ గ్రైండింగ్ అంటే. సో దీన్ని ఏమంటాం, త్రూ ఫీడ్ గ్రైండింగ్ ఆపరేషన్ అంటాం. గ్రైండింగ్ వీల్ దగ్గరికి వచ్చి ఎప్పుడైతే వర్క్ పీస్ కాంటాక్ట్ అయిందో సో అక్కడున్న ఎక్స్ట్రా మెటీరియల్ బర్స్ అలాంటివన్నీ రిమూవ్ అయ్యి అది స్మూత్ సర్ఫేస్ కింద కన్వర్ట్ అయ్యి అండ్ అగైన్ ఇన్ బిట్వీన్ టూ గైడ్ వేస్ ఇదిలా బయటకు వెళ్ళిపోతుంది. సో ఇది ఎప్పుడైతే ఫీడింగ్ జరిగిందో న్యూ పొజిషన్ అనేది వచ్చి గ్రైండింగ్ వీల్కి రెగ్యులేటింగ్ వీల్కి మధ్యలో. ద సెకండ్ మెథడ్ ఈజ్ ఇన్ ఫీడ్ గ్రైండింగ్. సో ఇన్ ఫీడ్ గ్రైండింగ్ అంటే ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ప్లంజ్ గ్రైండింగ్. సో ప్లంజ్ గ్రైండింగ్ చెప్పాను. ఏంటి ప్లంజ్ గ్రైండింగ్ అంటే కంటిన్యూస్గా ఒకటే డయామీటర్ అంటే యూనిఫామ్ డయామీటర్ ఉన్న వర్క్ పీసెస్కి చేస్తే అది ప్లంజ్ గ్రైండింగ్ కాదు. సో వాటిని ట్రావర్స్ గ్రైండింగ్ అంటారు. ప్లంజ్ గ్రైండింగ్ అంటే ఏంటి, ఇర్రెగ్యులర్ డయామీటర్స్ ఉన్న వాటికి చేయాలన్నమాట. ఓకే, సో ఇన్ ఫీడ్ గ్రైండింగ్ వర్కింగ్ ప్రిన్సిపల్ డయాగ్రామ్ చూద్దాం. సో దిస్ ఇస్ ద సెంట్రల్ యాక్సిస్ ఆఫ్ ద వర్క్ పీస్. సో ఇక్కడ ఏంటంటే మనం స్టెప్ డయామీటర్ అంటే ఇలాగ 2 ఇండివిజువల్ డయామీటర్స్ ఉన్న వర్క్ పీస్ని తీసుకుందాం. ఓకే, వేరియింగ్ డయామీటర్ అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ వర్క్ పీస్కి ఈ పొజిషన్లో ఇక్కడ గ్రైండింగ్ పెర్ఫామ్ చేయాలి. సో అంటే దీన్ని గ్రైండింగ్ వీల్కి అటాచ్ చేసుకున్నాం. సో ఆపోజిట్లో మనకి సపోర్ట్ చేయడానికి ఏముంది, రెగ్యులేటింగ్ వీల్ ఉంటుంది. ఓకే, సో ఇది మనం తీసుకున్నాం రెగ్యులేటింగ్ వీల్ అన్నమాట. సో ఇన్ ఫీడ్ గ్రైండింగ్ అంటున్నాం కాబట్టి దీన్ని ఏం చేయాలంటే వన్ ఎండ్లో మనం ఫిక్స్ చేసుకుంటాం. దేనికి ఫిక్స్ చేయాలి, ఎండ్ స్టాప్కి ఫిక్స్ చేసుకుంటాం. ఓకే, సి దిస్ ఈజ్ నాట్ అ డెడ్ సెంటర్ కాదు, సపోర్ట్ చేయట్లేదు. ఎండ్ స్టాప్ ఏంటంటే ఇక్కడ తర్వాత దీని నుంచి ఇంకా వర్కే ఉండదు, జరగదు కాబట్టి ఇక్కడతో ఎండ్ అయిపోతుంది. సో అందుకోసం సపోర్టింగ్ కోసం అనమాట పెట్టామన్నమాట. సో నాట్ ఏ డెడ్ సెంటర్ కాదు, ఇది సెంటర్లెస్ గ్రైండింగే. సో దీనికి సెంటర్స్ ఉండవు, జస్ట్ ఈ ఎండ్ ఏంటంటే ఇలా ఫ్రీ అండ్ రెగ్యులేటింగ్ వీల్ ఏం చేయాలి, కంటిన్యూస్గా ఫీడ్ చేస్తూ ఉండాలి. సో అలా ఫీడ్ చేస్తున్నప్పుడు ఇక్కడతో వర్క్ పీస్ ఎండ్ అయిపోయింది అని చెప్పడం కోసం అనమాట ఎండ్ స్టాప్. సో ఎండ్ స్టాప్ వరకు ఎప్పుడైతే వచ్చిందో వర్క్ అనేది ఆగిపోతుంది, అక్కడతో మిషన్ ఆఫ్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇన్ ఫీడ్ గ్రైండింగ్ వచ్చేటికి ఇనీషియల్గా ఏం చేస్తామంటే గ్రైండింగ్ వీల్ మౌంట్ చేస్తాం, వర్క్ పీస్ని కూడా ఎగ్జాక్ట్గా వర్క్ రెస్ట్ బ్లేడ్ మీద పెట్టేస్తాం. సో రెగ్యులేటింగ్ వీల్ ఏం చేస్తుంది, సో దీన్ని అలా దాని వరకు తీసుకెళ్తుంది, ఎప్పుడు గ్రైండింగ్ వీల్కి కాంటాక్ట్ అయ్యే వరకు. సో రెగ్యులేటింగ్ వీల్ ఎలా మూవ్ అయిన తర్వాత నా మెషిన్ ఆన్ చేస్తాం. సో ఈ గ్రైండింగ్ వీల్ రెగ్యులేటింగ్ వీల్ రెండు క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అయితే ఇదేంటి యాంటీ క్లాక్ వైజ్, నథింగ్ బట్ కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ వర్క్ పీస్ అనేది రొటేట్ అవుతుంది. ఓకే, రొటేట్ అయ్యి మనకి గ్రైండింగ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. సో ఓకే, ఇర్రెగ్యులర్ వర్క్ పీసెస్కి మాత్రమే చేస్తా కాబట్టి దీన్ని అంటే ఇర్రెగ్యులర్ అంటే ఇండివిజువల్ డయామీటర్స్ అనమాట, యూనిఫామ్ కాదు, వేరియింగ్ డయామీటర్స్. అందువల్ల దీన్ని సిమిలర్ టు ప్లంజ్ గ్రైండింగ్ అని కూడా అంటారు. సో ఎండ్ ఇక్కడితో అయిపోయింది, ఇంకా ఇక్కడి నుంచి గ్రైండింగ్ వీల్ని రెగ్యులేటింగ్ వీల్ మూవ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పడానికి ఎండ్ స్టాప్. బట్ త్రూ ఫీడ్ గ్రైండింగ్ అయితే కంటిన్యూస్గా గైడ్స్ తీసుకొని అలా లెంగ్తీ బార్ని కంటిన్యూస్గా వర్క్ చేస్తూనే ఉంటాం. బట్ ఇది అలా లెంగ్తీ బార్స్కి కాదు, ఓన్లీ షార్ట్ లెంగ్త్ ఉన్న వర్క్ పీసెస్కి పెర్ఫామ్ చేస్తే దిస్ ఈజ్ ఇన్ ఫీడ్ గ్రైండింగ్. ద థర్డ్ మెథడ్ ఆఫ్ గ్రైండింగ్ ఆపరేషన్ ఈజ్ ఎండ్ ఫీడ్ గ్రైండింగ్. సో ఎండ్ ఫీడ్ గ్రైండింగ్ ఎప్పుడు కూడా మనం ట్యాపర్డ్ వర్క్ పీసెస్కి పెర్ఫామ్ చేస్తాం అనమాట. సో ఓకే, ఎండ్ ఫీడ్ గ్రైండింగ్ ట్యాపర్డ్ వర్క్ పీసెస్కి చేయాలంటే సో ఇది వర్క్ పీస్ తీసుకున్నాం, వర్క్ పీస్కి వచ్చేవాడికి ఇక్కడ ఇలా ట్యాపర్ ఉంది. సో ట్యాపర్ ఉన్నప్పుడు మనం ఇక్కడ ఎలాంటి నార్మల్ సర్క్యులర్ వీల్స్ తీసుకుంటే అవ్వదు, మనం తీసుకోవాల్సిన వీల్స్ కూడా దిస్ ఈజ్ ద గ్రైండింగ్ వీల్ కూడా ట్యాపర్డ్ గ్రైండింగ్ వీలే తీసుకుంటాం. అండ్ అలానే ఆపోజిట్లో సో ఇక్కడ మనం రెగ్యులేటింగ్ వీల్ తీసుకుంటాం, రెగ్యులేటింగ్ వీల్ కూడా ట్యాపర్డ్ రెగ్యులేటింగ్ వీలే. ఓకే, సో ఇది యూజ్ చేసి ఆపోజిట్ ఎండ్లో ఇక్కడ ఏముంటుంది మనకి ఇలాగా ఎండ్ ఫీడ్ ఉంటుంది అండ్ నథింగ్ బట్ ఎండ్ స్టాప్. సో ఇదేంటి ఫీడింగ్ ఆఫ్ ద వర్క్ పీస్. సో వర్క్ పీస్ మనం ఇలా ఫీడ్ చేస్తూ ఉంటాం, గ్రైండింగ్ వీల్ రొటేట్ అవుతుంది ఈ డైరెక్షన్లో, రెగ్యులేటింగ్ వీల్ కూడా రొటేట్ అవుతుంది. సో రెండు క్లాక్ వైజ్, ఇది వచ్చేటప్పటికి కౌంటర్ క్లాక్ వైజ్. అదైనా దీనికి డిఫరెన్స్ అంటే ఇది సిలిండ్రికల్ వర్క్ పీసెస్ చేయడానికి, ఇది ట్యాపర్డ్ వర్క్ పీసెస్ చేయడానికి. ఇక్కడ గ్రైండింగ్ వీల్ సిలిండ్రికల్గానే ఉంది, రెగ్యులేటింగ్ వీల్ సిలిండ్రికల్గానే ఉంది. ట్యాపర్డ్ వర్క్ పీసెస్కి మనం గ్రైండింగ్ చేయాలి కాబట్టి ట్యాపర్డ్ గ్రైండింగ్ వీల్, ట్యాపర్డ్ రెగ్యులేటింగ్ వీల్ తీసుకొని వర్క్ని పెర్ఫామ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ ద
ప్రిన్సిపల్ ఆఫ్ సెంటర్లెస్ గ్రైండింగ్ అండ్ సెంటర్లెస్ గ్రైండింగ్లో ఉన్న 3 మెథడ్స్ ఏంటో తెలుసుకున్నాం. అండ్ మెషిన్ కన్స్ట్రక్షన్ కూడా మీకు చూపించాను డయాగ్రామ్. సో ఈ సెంటర్లెస్ గ్రైండింగ్ యొక్క అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చూద్దాం. సో అడ్వాంటేజ్ ఏంటి, దీంట్లో మనం ఎటువంటి సెంటర్స్ని కూడా లేదా చక్స్ని కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈజీగా వర్క్ అనేది చేసేయచ్చు. అండ్ వర్క్ అనేది ఎంటైర్ లెంగ్త్ కూడా మనకి డ్యూరింగ్ ద ఆపరేషన్ చేసినంతసేపు కూడా మన వర్క్ పీస్ అనేది రెగ్యులేటింగ్ వీల్ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. ముందుకు ఫీడ్ చేస్తున్నాం, మళ్ళీ సపోర్ట్ చేస్తుంది, అగైన్ ఫీడింగ్ సపోర్ట్. అంటే ఎంత లెంగ్త్ ఆఫ్ ద వర్క్ పీస్ ఉన్నా కూడా డ్యూరింగ్ గ్రైండింగ్ ఆపరేషన్ మనకి సపోర్టింగ్ అనేది కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అడ్వాంటేజ్. దీంట్లో అంత స్కిల్డ్ ఆపరేటర్ అయితే అవసరం లేదు. ఓకే, సో లెస్ స్కిల్డ్ ఆపరేటర్ మేబీ పెర్ఫామ్ ద ఆపరేషన్. ఓకే, సో ఇక్కడ ఎటువంటి సెంటర్స్ కానీ ఇప్పుడు మనం లేత్ మెషిన్లో పెట్టాలి అంటే, చక్స్లో పెట్టాలంటే ఫస్ట్ సెంటరింగ్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. సో సెంటరింగ్ చేయాలి అంటే చిన్న పంచ్ చేస్తాం. సో పంచింగ్ చేయాల్సిన అవసరం లేదు, హోల్స్ పెర్ఫామ్ చేయాల్సిన అవసరం లేదు, చక్కింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఏం అక్కర్లేదు. సో ఈజీగా చేయొచ్చు అనమాట. వైడ్ రేంజ్ ఆఫ్ కాంపోనెంట్స్ని మనం ఈజీగా గ్రైండ్ చేయొచ్చు. సో ఇప్పుడంటే ఒకసారి మెషిన్ స్టార్ట్ చేస్తే మోర్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ని లెస్ టైంలో పెర్ఫామ్ చేయొచ్చు అనమాట గ్రైండింగ్ ఆపరేషన్ని. సో దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. బట్ కమింగ్ టు డిసడ్వాంటేజెస్, మల్టిపుల్ డయామీటర్స్ ఉన్న వాటిని ఈజీగా హ్యాండిల్ చేయలేము. జనరల్గా ఇక్కడ మనకి 1 సింగిల్ స్టెప్ ఉంది కాబట్టి ఓకే, బట్ ఇక్కడ ఇంకా మళ్ళీ ఇంకొక స్టెప్ ఇలాగా డిఫరెంట్ డయామీటర్స్, మల్టిపుల్ డయామీటర్స్ ఉన్నాయనుకోండి. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఈజీగా హ్యాండిల్ చేయడానికి అవ్వదన్నమాట. అండ్ హాలో వర్క్ చేసేటప్పటికి ఇదంతా చూడండి, సాలిడ్ వర్క్ కాబట్టి మనం ఇక్కడ సెంటర్లెస్ గ్రైండింగ్ చేస్తాం. హాలో వర్క్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే మనకి సర్టనిటీ అనేది మిస్ అవుతుంది. అవుట్ సైడ్ డయామీటర్, ఇన్సైడ్ డయామీటర్ రెండు ఏంటంటే కాన్సన్ట్రిక్ అవ్వవు సరిగ్గా. సో సాలిడ్ వర్క్ పీసెస్కి చేయొచ్చు ఈజీగా, బట్ హాలో వర్క్ పీసెస్కి వచ్చేటప్పటికి చేస్తాం, బట్ సర్టనిటీ అనేది కరెక్ట్గా ఉండదు అనమాట. ఓకే, అండ్ లార్జ్ సైజ్ వర్క్ పీసెస్కి కూడా దిస్ ఇస్ నాట్ సూటబుల్. స్మాల్ సైజ్ వర్క్ పీసెస్ అంటే స్మాల్ డయామీటర్ ఉన్న వర్క్ పీసెస్కి ఈజీగా మనం ఏంటి ఫీడ్ చేయొచ్చు. అదే గ్రైండింగ్ వీల్ లార్జ్ సైజ్ వర్క్ పీస్ తీసుకున్నాం అనుకోండి, గ్రైండింగ్ వీల్ ఏం చేయాలి, దానికన్నా పెద్దది ఉన్న గ్రైండింగ్ వీల్ తీసుకోవాలన్నమాట. సో అప్పుడు మనకి కొంచెం ప్రాసెస్ అంత కరెక్ట్గా జరగదు. అండ్ లార్జ్ వాల్యూమ్ ప్రొడక్షన్ చేయాలన్నప్పుడు కూడా ప్రాసెస్ అంత అంటే ఏంటంటే బల్కీ వాల్యూమ్ ఉన్నప్పుడే, ఫర్ సపోజ్ కంటిన్యూస్గా ఫీడ్ చేస్తున్నాం, ఇంత లెంగ్తీ బార్స్ని ఎప్పుడు యూజ్ చేయం కదా. సో అప్పుడప్పుడు స్మాల్ పార్ట్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు సెంటర్లెస్ గ్రైండింగ్ యూజ్ అవ్వదు అనమాట. అంటే మీడియం వాల్యూమ్ కానీ స్మాల్ వాల్యూమ్ తక్కువ నాకు ఒక 100 పార్ట్సే కావాలి, 150 పార్ట్స్ కావాలి అలా అన్నప్పుడు ఇది అంత సూటబుల్ కాదు. సో ఓవరాల్ 1000 పార్ట్స్, 2000 పార్ట్స్ అంటే వాల్యూమ్ ఎక్కువ ఉన్న పార్ట్స్ అంటే కంటిన్యూస్గా వర్క్ జరుగుతుంటుంది కాబట్టి ఎక్కువ వాల్యూమ్ ప్రొడక్షన్కి ఇది యూజ్ అవుతుంది. మీడియం వాల్యూమ్, స్మాల్ వాల్యూమ్కి వచ్చేటప్పటికి అంటే చేస్తాం, బట్ మోస్ట్లీ లార్జ్ వాల్యూమ్ ప్రొడక్షన్కి మాత్రమే దీన్ని ప్రిఫర్ చేస్తాం అన్నమాట.